అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఈరోజు నా గార్డెన్లోని మొక్కలకు సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి 3 రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ గురించి మీకు చూపిస్తాను. నా గార్డెన్లోని మొక్కలకు నేనైతే ఇవ్వబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అన్నమాట. అవి ఎలాంటి మొక్కలకు అవి అయితే అవసరమవుతాయి, వాటిని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. వర్షాలైతే కొన్ని పడ్డాయి, కానీ మళ్ళీ ఎండలైతే విపరీతంగా ఉన్నాయి. అసలు 2 పూట్ల కూడా వాటరింగ్ చేసినా సరే మొక్కలైతే వాడిపోతున్నాయండి. ఇక్కడ పాదు చూడండి ఎలా అయిపోయిందో, ఎంతలాగా వాడిపోయింది. ఇప్పుడు సాయంత్రం అవుతుంది. ఇప్పుడైతే నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ని అయితే మొక్కలకైతే ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ఇది చాలా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలు బాగా అందుతాయి. ముఖ్యంగా పూత రావడానికి, మొక్కలకు రూట్స్ అవి బాగా బలంగా అవడానికి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన ఇంట్లో ఉండే వాటితోనే నేను తయారు చేశాను. బాగా మాగినటువంటి అరటిపళ్ళు ఒక 4 పళ్ళు అయితే నేను తీసుకున్నాను. వాటిని బాగా మెత్తగా నలిపేసిన తర్వాత ఈ బౌల్లోకి అయితే తీసుకున్నాను. దాంట్లోనే అంత బెల్లం ముక్క వేసి నీళ్లు పోసి నానబెట్టాను. దాదాపు 1.5 డే తర్వాత చూసారా ఎంత చక్కగా ఫెర్మెంట్ అయింది. ఇది మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లోని కొన్ని పైనాపిల్ తొక్కలు ఉంటే అవి వేశాను. అలాగే ఎటువంటి ఫ్రూట్స్ తొక్కలవి ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ మొక్కలకు ఇలా వేస్ట్గా పడేయకుండా తొక్కల్ని ఇలాగ మొక్కలకు ఫర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ 1.5 డే. సమ్మర్ బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, తొందరగా ఫెర్మెంట్ అయిపోతుంది. ఇలా తయారైందనమాట. ఈరోజు నా గార్డెన్లోని ఫ్రూట్ ప్లాంట్స్కి దీన్ని అయితే ఇవ్వబోతున్నాను. అయితే దీన్ని ఎలా ఇస్తున్నాను అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఒక బకెట్ తీసుకున్నాను. ఆ బకెట్లోకి ఈ అరటిపండు అలాగే బెల్లం కలిపినటువంటి ఈ లిక్విడ్ని అయితే వేస్తున్నాను. పైనాపిల్ తొక్కలు కూడా ఉన్నాయి. ఒకసారి దీన్ని బాగా చేత్తో ఇలాగా కలిపేసుకుందాము. ఈ అరటిపండులో ఫాస్ఫరస్, పొటాషియం ఉండడం వల్ల మొక్కలకు బాగా హెల్ప్ అవుతుంది. బెల్లం వేయడం వల్ల ఫెర్మెంటేషన్ అనేది బాగుంటుంది. మంచి ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది. ఇప్పుడు ఈ తొక్కల్ని తీసేస్తాను. వీటిని ఆరబెట్టి కంపోస్ట్లో వేసుకోవచ్చు, లేదా కుండీలో కూడా కొంచెం మట్టి పక్కకు తీసి దాంట్లో కూడా దీన్ని వేసుకోవచ్చు. ఈ పైనాపిల్ తొక్కల వరకు కొంచెం పక్కకి తీస్తున్నాను. ఎంత లిక్విడ్ అయితే తయారైందో దానికి 3 times వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. దీన్ని ఇప్పుడు నా గార్డెన్లోని ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే ఇస్తాను. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇక్కడ ఫ్రూట్ అయితే తయారవుతుంది. ఫస్ట్ ఫ్రూట్ అనమాట నా గార్డెన్లో. దీనికైతే ఇప్పుడు ఈ లిక్విడ్ని అయితే ఇస్తున్నాను. సమ్మర్ కాబట్టి ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఇవ్వడం వల్ల మొక్కలు బాగా గ్రహిస్తాయి, మంచి పోషకాలు అయితే అందుతాయి. అలాగే ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఉంది, దీనికి కూడా ఇస్తున్నాను. దీంతోపాటు ఇక్కడ మల్బరీ ఉంది. అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా దీన్ని ఇవ్వచ్చు. అలాగే వెజిటబుల్ ప్లాంట్స్ కూడా ఇవ్వచ్చండి. ఇప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకునేటువంటి మరొక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి చూద్దాము. బియ్యం కడుగు నీళ్ళండి. ఇది 1.5 డే అయింది. ఇది కూడాను బియ్యం కడుగు నీళ్ళు ఈ బౌల్లోకి అయితే తీసుకున్నాను. దాంట్లో రసం పిండేసుకునేటువంటి నిమ్మ తొక్కలు అయితే వేశాను. ఇవి వేయడం వల్ల మొక్కలకి సాయిల్ అనేది అసిడిక్గా తయారవుతుంది. పూల మొక్కలకి, అలాగే టొమాటో మొక్కలకి, అలాగే కొన్ని ప్లాంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. గులాబీ మొక్కలకి, మందారాలకి, వాటన్నిటికీ ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు ఇలాగ నారింజ తొక్కలు కానీ నిమ్మ తొక్కలు కానీ వేసుకోవడం వల్ల ఈ మొక్కలకు మంచి సాయిల్ అనేది వస్తుంది. దాంతోపాటు ఇవి బంగాళాదుంప తొక్కలు అనమాట. ఈ బంగాళాదుంప తొక్కలు కూడా చాలా బాగా మొక్కలకి యూజ్ అవుతాయి. వీటిని కంపోస్టింగ్లో వాడుకోవచ్చు, లేదా సాయిల్లోనే డైరెక్ట్గా కొంచెం మట్టి పక్కకు తీసి కూడా వీటిని పెట్టచ్చు. ఈ బంగాళాదుంప తొక్కల్లో ఫాస్ఫరస్ ఉండడం వల్ల మొక్కలకు కావాల్సినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్ అనేవి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ద్వారా మొక్కలకైతే అందుతాయి. అలాగే సాయిల్ అనేది కొంచెం అసిడిక్గా తయారవుతుంది. ఇది కూడా 1.5 డే అయిందనమాట. ఒక 2 days వరకు దీన్ని ఫెర్మెంట్ చేసుకోవచ్చు. ఇది పూల మొక్కలకి, అలాగే కొన్ని మిర్చి, టమాటా లాంటి మొక్కలకి, దాదాపు అన్ని రకాల మొక్కలకు కూడా దీన్ని అయితే ఇచ్చుకోవచ్చు.
దీన్ని ఇప్పుడు డైల్యూట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బకెట్లోకి వాటర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ బియ్యం కడుగు నీళ్ళల్లో బంగాళదుంప తొక్కలు అలాగే నిమ్మ తొక్కలు వేసాను కదా, ఈ లిక్విడ్ని అయితే వేస్తున్నాను. దీన్ని 1:2 రేషియోలో వాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక వంతు ఈ లిక్విడ్ ఉంటే 2 వంతుల వాటర్ వేసుకొని దీన్ని అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ సంపంగి మొక్క అయితే ఉందండి. దీనికైతే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇస్తున్నాను. అలాగే మల్లె మొక్కలు ఉన్నాయి, వాటికి కూడా ఇస్తున్నాను. గులాబీలకు కూడా ఇస్తానండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. వేస్ట్గా పడేయకుండా మన ఇంట్లో ఉండే వాటితోని ఇలాగా ఈజీగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఎండగా ఉన్నప్పుడు సాయంత్రం వేళ చల్లబడ్డాక ఇలాంటివి ఇస్తూ ఉంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. పూల మొక్కలకు చాలా బాగా ఉపయోగపడేటువంటి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. మా ఇంట్లో కాఫీ పొడి మామూలుగా తెచ్చి చాలా రోజులైపోయింది, నేను చూసుకోలేదు. అది వేస్ట్గా ఉండిపోయిందనమాట. నిలవ ఉండిపోయింది కదా, కాఫీ పెట్టుకుంటే అంత బాగోదని దాన్ని ఇలాగ లిక్విడ్ ఫర్టిలైజర్ లాగా తయారు చేశాను. ఒక రోజు క్రితం కాఫీ పొడి అంత తీసుకొని దాన్ని ఈ బౌల్లో వేసుకొని వాటర్ పోసి ఉంచాను అనమాట. ఇది చక్కగా లిక్విడ్ అనేది తయారవుతుంది. దీంట్లో కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఇంకా బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఇది గులాబీ మొక్కలకి అలాగే పూల మొక్కలన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లోకి తీసుకుందాం. అలాగే టీ పొడి ఉన్నా సరే వేస్ట్గా పడేయకుండా మనం డికాషన్ అయిపోయాక తీసుకున్నది కానీ లేదా పాతది ఏదైనా ఉన్నా సరే దాన్నైనా సరే తీసుకొని ఇలాగ పూల మొక్కలకి ఇవ్వడం వల్ల పూలు బాగా పూస్తాయి. ఎంత లిక్విడ్ అయితే తీసుకున్నామో దానికి 2 వాటర్ని అయితే తీసుకోవాలి. పూల మొక్కలకైతే నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇస్తున్నాను. అలాగే మందారాలకి కూడా ఇస్తానన్నమాట. అలాగే అన్ని రకాల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి, ఇవ్వకూడదని అయితే ఏమీ లేదు. చాలా బాగా ఉపయోగపడుతుంది. వేస్ట్గా పడేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే రెగ్యులర్గా మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ని కనుక ఇస్తూ ఉంటే గార్డెన్లోని మొక్కలు అయితే హెల్తీగా పెరుగుతాయి. మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.